కరువు తీరా వాన రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వర్షాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్ వచ్చే 3 రోజులు భారీ వర్ష సూచన కరీంనగర్ మంకమ్మ తోటలోని రెండో పోలీస్ స్టేషన్ ఎదురుగా జలమయమైన సిరిసిల్ల రోడ్డు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ఈ మంకమ్మ తోట నీ ఇల్లే కరీంనగర్లో ఇప్పుడు నీ ఇంటికాడికి రావాలంటే స్విమ్మింగ్ చేసుకుంటూ రావాల్సిందే కరీంనగర్లో జలమయమైనటువంటి రోడ్లు మీరు కరీంనగర్ నుంచి మంత్రిగా ఉన్నారు అంతకుముందు ఎవరు గంగుల కమలాకర్ వీళ్ళందరూ ఉన్నారు నేను ఏమంటున్నంటే ఈ కరీంనగర్ కాస్త ఇప్పుడన్నా జర శుద్ధి చేయండి లేకపోతే బోట్లనే పెట్టినా ఏం కాదు బోట్లు పెడితే పోవచ్చు మంకమ్మ తోట కానీ వాళ్ళ ఇల్లు అన్నట్టు వాళ్ళ బాయి కూడా కరువు తీరా వాన రాష్ట్రంలోని పలు చోట్ల కుండపోత వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి వరంగల్ కరీంనగర్ ఖమ్మం మెదక్ నల్గొండ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి రాజధాని హైదరాబాద్లోనూ రోజంతా వాన పడుతూనే ఉంది జంట జలాశయాల్లోకి మూసి ఈసీ నదుల నుంచి నీరు భారీగా చేరుతుంది వివిధ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొరలు తుండడంతో పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి వరి పొలాలు నీట మునిగాయి ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.4 సెంటీమీటర్లు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4 మనుగూరులో 12.8 సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.5 భూపాలపల్లి టేకుమట్లలో 10.2 యాదాద్రి భువనగిరి జిల్లా కరగూడెంలో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక్కడ ఏది మన ఇది ఉంది కదా ములుగు దగ్గర ఏది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి కాదు ఇగో వెంకటాపురం జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం ఉంది కదా వెంకటాపురం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతంలో వెంకటాపురంలో ఎప్పుడు కూడా వర్షాలు పడుతుంటే గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి విపరీతమైన వర్షాలు పడి ప్రజల గూడాలన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా నా కూతురి బర్త్డే ఉండే ఇదే జూలై మాసంలో ఉంటే ఆ రోజు 2 ట్రక్కుల నిండా సరుకులు పంపించి అక్కడి ప్రజల్ని ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది పినపాక నియోజకవర్గం అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత భద్రాచలం కూడా పోయినాం భద్రాచలం కూడా అక్కడ పంపించడం జరిగింది అయితే మేము ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులను జనం తిట్టిరు ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పంచుతా ఉంటే మీరేం చేస్తారంటే ఆ తర్వాత వాళ్ళు కూడా చేసిరు సో ప్రెసెంట్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు బాటా షూస్ పంపిణీ కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది ఇవాళ బొమ్మల రామారం అలాగే మూటకొండూరు మండలాల్లో పంపిణీ కార్యక్రమం ఉంది మొదటి విడతగా 4 మండలాలు రెండో విడతగా మరో 4 మండలాలని ఎంపిక చేసుకోవడం జరిగింది